ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరులోని టౌన్ హాల్లో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్ జూనియర్ కాలేజీ గర్ల్స్ ప్రైమ్ క్యాంపస్ ఆవరణంలో ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ డీజేఎం గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్దంగా చదివితే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. ఆంధ్ర, తెలంగాణలో అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక విద్యాసంస్థ ఎస్ఆర్ విద్యాసంస్థ అన్నారు. గత సంవత్సరంలో నెల్లూరులో ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారన్నారు. 1974లో ప్రారంభించిన ఎస్ఆర్ విద్యాసంస్థ నేడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో 200 కళాశాలలో 2 లక్షల మంది విద్యార్థులతో పెద్ద విద్యాసంస్థగా ఆవిర్భవించిందన్నారు. భారతదేశంలోని అత్యధిక ర్యాంకు సాధించిన ఏకైక విద్యాసంస్థ ఎస్ఆర్ విద్యాసంస్థలన్నారు. నెల్లూరులో ప్రారంభించిన అనంతకాలంలోనే మంచి ఫలితాలు సాధించామన్నారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు బాగా చదివి మంచి ర్యాంకులు సాధించారని, ఈ విద్యా సంవత్సరంలో మంచి ర్యాంకులు సాధించాలన్నారు. అనంతరం ప్రైమ్ గర్ల్స్ క్యాంపస్ విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం విద్యాపకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ విద్యాసంస్థల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, మహిళా క్యాంపస్ ప్రిన్సిపల్లు భార్గవి, ప్రవీణ, అమర్నాథ్ రెడ్డి, ఎస్ఆర్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పిల్లల సంతోషం కొరకు, పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మా స్టాఫ్ మేమందరం పాటుపడతామని చెప్పి మనస్ఫూర్తి వాళ్ళకి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.